తెలుగు రాష్ట్రాల్లో మరి ప్రస్తుతం విద్యార్థులందరినీ దృష్టిలో ఉంచుకొని సంఘమిత్ర అకాడమీ అనేది దిల్సుఖ్నగర్లో మనం ప్రారంభిస్తున్నాం. ఎందుకంటే చాలామంది వేలాది మంది విద్యార్థులు సరైన కోచింగ్ సెంటర్ క్వాలిటీ క్వాంటిటీ ఎడ్యుకేషన్ ఇచ్చేటటువంటి ఇన్స్టిట్యూట్ లేకపోవటం మూలంగా చాలామంది విద్యార్థులు నన్ను అడగటం జరిగింది. సార్, ఒక వేదిక కావాలి మనకు అన్నప్పుడు నేను ఆలోచించి రాష్ట్రంలో ఉండేటటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉండేటటువంటి నిరుద్యోగం దృష్టిలో పెట్టుకొని ఇటు టీజీపీఎస్ కానీ అటు ఏపీపీఎస్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ సంఘమిత్ర అకాడమీని దిల్సుఖ్నగర్లో ప్రారంభించడం జరిగింది. మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 లాంటి ఇతర పోటీ పరీక్షలు గ్రూప్స్కు సంబంధించినటువంటి పోటీ పరీక్షల్లో అత్యున్నతమైనటువంటి రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీ సహకారంతో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి నిరుద్యోగులను ఉద్యోగస్తులుగా మార్చడమే లక్ష్యంగా ఈ సంఘమిత్ర ఐఏఎస్ అకాడమీ మనం ప్రారంభించడం జరిగింది. సో విద్యార్థులారా, ఈ వచ్చేటటువంటి ఆగస్టు 3వ తేదీన ఒక డెమో క్లాస్ అంటే ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్ దిల్సుఖ్నగర్ బస్ డిపో దగ్గర మనం సంఘమిత్ర ఐఏఎస్ అకాడమీలో ఒక డెమో క్లాస్ని ఏర్పాటు చేశాను. అసలు ఏంటి గ్రూప్స్లో ఏ సిలబస్ ఉంటుంది, మరి మనం ఆ సిలబస్ను చదవాలంటే ప్రామాణిక పుస్తకాలు ఏమున్నాయి, లేదంటే ఆ సిలబస్ను ఎక్స్ప్లెయిన్ చేసే నిజమైన అంటే ఆ ఫ్యాకల్టీ ఎవరెవరు ఉన్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ విశ్లేషణాత్మకంగా ఎలా వాళ్ళు బోధిస్తారు అనే విషయాల మీద, అదేవిధంగా ప్రభుత్వం త్వరలో జారీ చేసేటటువంటి నోటిఫికేషన్ల విషయాల మీద ఒక అవగాహన సదస్సును ఏర్పాటు చేస్తున్నాం. మరి అదేవిధంగా అవగాహన సదస్సు తర్వాత ఆగస్టు 7వ తేదీ నుంచి మనం ఒక నూతనమైన బ్యాచ్ని ప్రారంభించడం అనేది జరుగుతుంది. కాబట్టి కంప్లీట్గా ఈ బ్యాచ్లో గ్రామీణ నిరుద్యోగ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అతి తక్కువ ఫీజుతో నాణ్యమైన విద్యను అందిస్తూ మిమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా మార్చటమే మా సంస్థ యొక్క లక్ష్యంగా నేను చెప్తున్నా. కాబట్టి ఒక నమ్మకంతో మీరు ఏదైతే ఇక్కడికి వస్తారో మిమ్మల్ని 6 నెలలు టైం నాకు ఇవ్వండి, మరో 6 నెలలు మీరు దాన్ని విశ్లేషణాత్మకంగా చదవటం చేస్తే 1 సంవత్సరం టార్గెట్లో ఒక గెజిటెడ్ ఆఫీసర్గా మిమ్మల్ని మార్చడం ఈ సంఘమిత్ర ఐఏఎస్ అకాడమీ యొక్క బాధ్యత. కాబట్టి నీవు ఏ మార్గంలో ప్రయాణించాలనుకున్నావో ఆ మార్గమే మా మార్గం, మా మార్గమే మీ మార్గం అయి ఈ విధంగా కలిసి ప్రయాణించినప్పుడు సక్సెస్ అనేది తప్పకుండా వస్తుంది. కొత్తగా ఈ రంగంలోనికి విద్యార్థులు ఎవరైతే ఈ కోచింగ్కి వస్తున్నారో వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఒక బ్యాచ్ ప్రారంభించడం జరుగుతుంది.